వీక్ 2 డే 8 అందరికీ స్వాగతం. ఈ రోజు మనకి వీకెండ్ వీఆర్ గోయింగ్ టు సీ 2 to 3 న్యూ ప్లేసెస్. నాతో పాటు మీకు అది చూపిస్తాను. అందులో ఫస్ట్ ప్లేస్ వాల్కెలా వాటర్ ఫాల్స్. ఇది ఒక ట్విన్ వాటర్ ఫాల్స్. దాదాపు 1940లో అంతకు ముందే అనుకుంటా ఇండియన్ ట్రైబ్స్, అక్కడుండే ఇండియన్ ట్రైబ్స్ కొలంబియా రివర్ జార్జి దగ్గర ఉండే వాళ్ళు దీన్ని కనుగొన్నారు. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎక్కడెక్కడ నచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొన్నిసార్లు ప్రకృతిలో మనం అలిసిపోయి మిస్ అయిపోవడం కూడా మంచిదే. వాల్కెలా ఫాల్స్ ఆరెగన్ స్టేట్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. 19th సెంచరీలో 1920-1925 ప్రాంతంలో ఇక్కడ నివసిస్తున్న ఇండియన్ ట్రైబ్ అడవి జాతి మనుషులు ఈ వాటర్ ఫాల్స్ని కనుగొన్నారు. వాళ్ళు పెట్టిన పేరేది వాల్కెలా ఫాల్స్. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి, సమ్మర్ కాబట్టి. మీరు ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారంటే యాక్చువల్లీ అక్కడ 2 ఫాల్స్ ఉంటాయి. 2 ఫాల్స్లో మనకు కనబడుతుంది ఒక ఫాల్సే, దాని బ్యాక్ సైడ్ ఇంకో ఫాల్ ఉంటుంది. సో ఇక్కడ ఆరెగన్లో ఉన్న చాలా తక్కువ వాటర్ ఫాల్స్లో జనాల్ని అలౌ చేస్తారు స్విమ్ చేయడానికి అయ్యి. అందులో ఇదొకటి. కిందికెళ్ళి ఇంకా డీటెయిల్గా చూడడానికి ట్రై చేద్దాం. స్టెప్స్ చూసారంటే రాళ్ళతోనే వీళ్ళు ఫామ్ చేసేసారు. ఇన్ ఏ వే ఈజీ, బట్ రైనీ సీజన్లో అయితే మాత్రం ఫుల్ స్లిప్పరీ ఉంటుందని నా ఉద్దేశం. దీని ఎత్తు దాదాపు 600 అడుగులు ఉంటుందని చెప్పి అంచనా. క్రమేపీ ఇది కాలక్రమంలో చాలా వరకు పైనుంచి మౌంటైన్ పడిపోయిందని, అందువల్ల దీని హైట్ తగ్గిపోయిందని చెప్పి అంటుంటారు. చాలా ప్రమాదం, ఒక్క అడుగు జారినా పడిపోతాం. ఎంత అద్భుతంగా ఉంది కదా, నాకైతే చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా సూపర్ ఉంటుందేమో. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆ పైన ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. జనాలు చూసినారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దిగచ్చు, ఏం కాదు, బట్ ప్రాబ్లం ఏంటంటే డ్రై అవ్వవు. నేను ప్లాన్ చేసుకొని రాలేదు. దిగేద్దాం రండి. ఫుల్ చల్లగా ఉన్నాయి, మామూలుగా లేవు అసలుకి. ఇంత సమ్మర్లో కూడా పిల్లలందరూ దిగేస్తున్నారు. మన స్విమ్ వేర్ లేదు కాబట్టి తప్పదు, మనకి ఇలాగే దిగాలి. ఆల్మోస్ట్ నీ మోకాళ్ళ లోతులో వచ్చేసాయి. నాకైతే అక్కడి దాకా వెళ్ళాలని ఉంది, బట్ నేను ఈరోజు రెడీగా లేను. ఓ చాలా లోతుంది, వెళ్ళే కొద్దీ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఫ్రీజింగ్ కోల్డ్ అంటే ఇదే, చాలా చలిగా ఉన్నాయి, అందుకే బయటకు వచ్చేసాను. మనం ఇంతకుముందు అక్కడ ఉన్నాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము ఈ కర్రలపై నుంచి. లెట్స్ సీ. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, మిస్ అయితే గాన్ కేస్.
ఇక్కడ ఉన్నాం మనం. మీకు ఈ వ్యూ చూపిద్దామని ఇక్కడ దాకా వచ్చాను. ఒకసారి మీకు 360 వ్యూ చూపిస్తాను చూడండి. కొంతమంది వీడియోలో అడిగారు కదా ఏదైనా బీచెస్ వాటర్ ఫాల్స్ చూపించమని, వాళ్ళ కోసమే ఇది మిత్రులారా, ఇది కేవలం మీకోసమే. రాగా లైఫ్ వ్లాగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంతే వాల్కాలా ఫాల్స్ అయిపోయింది. దీని తర్వాత మనం ఇంకో ఫాల్స్కి వెళ్దాం. బాగుంది, ఎస్పెషలీ హైక్ అండ్ ట్రెక్ చేసే వాళ్ళకి బాగుంటుంది. వాటర్ మేబీ రైనీ సీజన్లో వస్తే బాగుంటుందేమో, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. మనం ఇప్పుడు పైకి వెళ్ళడం ఇంపార్టెంట్. సో బ్యాక్ టు 1 మైల్ ఉంది, అప్ అండ్ డౌన్ ఇట్స్ ఐ థింక్ 2 మైల్స్. ఇది గృహ ఉంది, వెళ్ళాలని ఉంది కానీ నాకు ఇప్పుడు టైం లేదు. అదర్వైజ్ ఐ కెన్ షో యూ ది గృహ. ఇప్పుడు ఇటువంటి అంతా వెళ్ళలేము, బ్యాక్ సైడ్ వెళ్దాం ఒకసారి ఎప్పుడైనా. సో ఇక్కడంతా వాటర్ ఉన్నట్టుంది మీరు చూసుకుంటే, బట్ ప్లేస్ చాలా బాగుంది. కిందికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. నేను తక్కువ ఉండి మీకు ఈ ప్లేసెస్ని ఎక్కువ చూపించడానికే నా ఆలోచన అంతా, ఎందుకంటే నన్ను మీరు ఎప్పుడైనా చూస్తారు, అవును కదా. ఇంకోటి ఏంటంటే ఈ ఆరెగన్ అంతా ఎక్కువ ఫారెస్ట్, ట్రైల్స్, వాటర్ ఫాల్స్, అగ్నిపర్వతాలు, మంచు కొండలతో నిండిపోయి ఉంది. అమెరికాలో ఇది ఒక భాగమని, ఇలాంటి భాగం ఉందని చెప్పి మిగతా స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే మిగతా స్టేట్స్, అన్ని స్టేట్స్ కూడా ఈ స్టేట్కి వస్తూ ఉంటాయి సమ్మర్ హాలిడేస్లో. మనకి కేరళ ఎలా ఉంటుందో ఇండియా మొత్తంలో, అలాగే వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్ ఇండియా అంటాం కదా, అటువైపు మళ్ళీ అలాంటి ప్లేస్ అన్నమాట ఇది. పెద్ద లేకు, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్లో నాకైతే ఒక చిన్న చేప పిల్ల కూడా కనపడలేదు. అండ్ వాటర్ కూడా ఫుల్ కూల్ ఉంది. ఆల్మోస్ట్ మనం డీప్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీసినంత, ఇంకా అబౌట్ టు గడ్డ కట్టుకునే అంత కూల్ టెంపరేచరు. నా వెనక కనపడుతున్నాయా, పెద్ద 600 అడుగులు పైనే ఉందంట ఈ కొండ. ఈ వాటర్ ఫాల్స్కి అయితే మరింత దగ్గరగా రావడానికి అయితే ట్రై చేసాము. మీరు చూడొచ్చు ఎవరు రాలేదు. ఇక్కడ కొంతమంది భయపడతారు పడిపోతామని, దెబ్బలు తగులుతాయని. మనకున్న దూల తెలుసు కదా, అంతే, ఏం చేయలేం. ఆల్రెడీ 3 అవుతుంది, మేము లంచ్ టైం మిస్ అయిపోయాం. వీ ఫౌండ్ ఆన్ మెక్సికన్ రెస్టారెంట్. విల్ సిట్ హియర్ ఆర్ విల్ సిట్ హియర్? మొత్తం డబ్బులే మాస్టర్, దట్టు ఇట్స్ సెట్ కాలేదా? ఈ పార్సల్ తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, and then just an extra one there if you guys want it too. ఏంది లోపల అంతా? ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసారు చెప్పమన్నా కూడా చెప్పలేము. దిస్ ఈస్ ద డాగ్. వాట్ ఈస్ దిస్? దిస్ బ్లాక్ కలర్. That is bean. Oh, olive. ఇప్పుడు మనం ఉన్నాము పాంథర్ క్రీక్ ఫాల్స్ దగ్గర. ఇది ఒక ఇంకో షార్ట్ హైక్ ట్రైల్ ఉన్న ప్లేసు, చిన్నది వాటర్ ఫాల్స్. చూద్దాం. వేసేసారు ఇక్కడంతా, వీళ్ళు చనిపోయిన వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. ఫుల్ నేరోగా ఉంది. జస్ట్ ఒక 1, 2 2 to 3 feet అంతే. ఫుల్ నేరో. మిస్ అయ్యామా? అక్కడ ఉంటాం, క్విక్ రూట్లో వెళ్ళిపోతాం అనమాట. ఇలాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అస్సలకి దగ్గరగా ఉండరు. కనీసం మన ఇండియాలో ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గర బిజినెస్ కోసం షాప్స్ కానీ, లేదంటే అట్లీస్ట్ యూనో చుట్టుపక్కల చిన్న జనాలన్నా ఉంటారు. ఇక్కడ అసలుకి ఎవరూ ఉండరు. కంప్లీట్ అబాండన్ ప్లేసెస్, ఎవరూ ఉండరు, సెక్యూరిటీ ఉండదు, ఏమీ ఉండదు. దెబ్బలు తగిలించుకున్నామా హాస్పిటల్ దాకా వెళ్తానే ఉండాలి. చూద్దాం, ఇప్పుడు ఆలోచిస్తున్నారు వెళ్ళాలా వద్దా అన్నది. సూపర్, ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది చూడండి.
పాంథర్ క్రీక్ ఫాల్స్. పాంథర్ క్రీక్ ఫాల్స్ అంటే పులి చారులో పెట్టేసి తీసేసినట్టుంది. పాంథర్ క్రీక్ ఫాల్స్. అంతే, సెకండ్ ప్లేస్ పాంథర్ క్రీక్ ఫాల్స్ కంప్లీటెడ్. మీకు నచ్చిందని అనుకుంటాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు కానీ వీడియో నచ్చినా, లేదు వీడి దగ్గర నుంచి ఇంకా కంటెంట్ వస్తుందని అనిపించినా, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. అది నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది, బూస్టప్ ఇస్తుంది మరింత కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేదానికి. వీడియో ఇప్పుడు దాకా చూసారంటే మీకు కన్ఫామ్గా నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో ప్లాన్ చేస్తున్నాను. అవి మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలాంటి కంటెంట్తో మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. అండ్ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళ కోసం మన వీడియోస్ ఎప్పుడు కూడా బోరింగ్ వీడియోసే కాదు, ఇంక నుంచి ఇలాంటి ట్రావెల్ కంటెంట్ వీడియోస్ కూడా మన రెగ్యులర్ వీడియోస్తో మిక్స్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వీడియో ఇస్ ఎ డే 8 వీడియో, మన యాక్టివిటీస్ చేసుకుంటూనే మీకోసం ఈ కంటెంట్ ముందుకు తీసుకొచ్చాను. చాలామంది కామెంట్స్లో నన్ను అడుగున్నారు అక్కడ ఉన్న ప్లేసెస్ చూపించమని. అలాంటి స్పెసిఫిక్ కామెంట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో తీశాను. హోప్ మీ అందరికి నచ్చుంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. ఈ రోజు ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. కొన్ని యాక్టివిటీస్ జరగలేదు, బట్ స్టిల్ దట్ ఈజ్ ఓకే. అట్ ద సేమ్ టైం బిట్ టైర్డ్. రేపు త్వరగా లేద్దాం. అప్పుడు దాకా నేను మీ రాగా.